ఒకరోజు మార్కెట్ గ్రీన్ అయిందని, డేంజర్ పూర్తిగా పోయిందని అనుకుంటే అది బిగ్గెస్ట్ మిస్టేక్ కావచ్చు. ఇవాళ ఒక్కసారిగా నిఫ్టీ జంప్ అయింది. అదానీ స్టాక్స్ పరుగెత్తాయి. ఎఫ్ఐఐస్ మూడ్ మారింది. కానీ స్మార్ట్ మనీ మాత్రం ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్లో లేదు. మరి అసలు గేమేంటి? రీటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఫియర్లో ఉండాలా, లేక ఆపర్చునిటీ గ్రాప్ చేయాలా? కానీ వెయిట్, ఇది ర్యాలీకి అసలు హిడెన్ రీజన్ కాదు. రియల్ రీజన్ ఎఫ్ఐఐ సెంటిమెంట్ చేంజ్. కొన్ని రోజులుగా ఫారెన్ ఇన్వెస్టర్స్ కంటిన్యూయస్ సెల్లింగ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు గ్లోబల్ ఫియర్ కొంచెం తగ్గడంతో ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ మళ్లీ కనిపిస్తోంది. ఎస్పెషలీ బ్యాంకింగ్ స్టాక్స్లో మ్యాసివ్ బయింగ్ వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఈ హెవీ వెయిట్ స్టాక్స్ నిఫ్టీని పైకి లాగాయి. కానీ ఇంకో షాకింగ్ థింగ్ జరిగింది. షార్ట్ కవరింగ్. చాలా ట్రేడర్స్ మార్కెట్ ఇంకా పడిపోతుందని బెట్టింగ్ చేశారు. కానీ మార్కెట్ రివర్స్ అయ్యాక వాళ్ళు పానిక్లో తమ పొజిషన్స్ క్లోజ్ చేయాల్సొచ్చింది. దాంతో సడన్ బయింగ్ వచ్చింది. అంటే ఈ ర్యాలీలో ఇమోషనల్ పానిక్ బయింగ్ కూడా ఉంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, నిఫ్టీ నెక్స్ట్ మూవ్ ఏంటి? ప్రస్తుతం మార్కెట్ షార్ట్ టర్మ్ రికవరీ మూడ్లో కనిపిస్తోంది. కానీ ఇంకా కొన్ని రిస్క్స్ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైగా ఉన్నాయి. రూపీ వీక్గా ఉంది. గ్లోబల్ అన్సర్టనిటీ పూర్తిగా తగ్గలేదు. డిస్క్లేమర్: నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కాదు. నిఫ్టీ వ్యూ 23,500 జోన్ ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్గా మార్కెట్ పార్టిసిపెంట్స్ చూస్తున్నారు. 23,800, 24,000 రేంజ్ నియర్ టర్మ్ రెసిస్టెన్స్ ఏరియాగా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే నిఫ్టీ 23,500 పై సస్టైన్ అయితే మొమెంటం కంటిన్యూ అయ్యే అవకాశముందని కొంతమంది అనలిస్ట్స్ భావిస్తున్నారు. కానీ గ్లోబల్ నెగటివ్ న్యూస్ వస్తే వాలటిలిటీ మళ్లీ పెరగవచ్చు. అందుకే ట్రేడర్స్ ఇప్పుడు గ్లోబల్ క్యూస్పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మరొక పాజిటివ్ సైన్ ఏమిటంటే ఇండియా విక్స్ తగ్గింది. విక్స్ అంటే మార్కెట్ ఫియర్ ఇండికేటర్. విక్స్ తగ్గితే పానిక్ తగ్గిందని, షార్ట్ టర్మ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయిందని మార్కెట్ పార్టిసిపెంట్స్ భావిస్తారు. ఇవాళ నిఫ్టీ టాప్ గెయినర్స్లో అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రధానంగా నిలిచింది. స్టాక్ ప్రైస్ 7% పైగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం 1,435 కోట్ల భారీ బ్లాక్ డీల్. దాదాపు 59 లక్షల షేర్స్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మధ్య ట్రేడ్ అయినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇలాంటి లార్జ్ ట్రాన్సాక్షన్స్ జరిగితే మార్కెట్ పార్టిసిపెంట్స్ సాధారణంగా పాజిటివ్ సెంటిమెంట్గా చూస్తారు. దీంతో అదానీ గ్రూప్ స్టాక్స్పై మళ్లీ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ పెరిగినట్టు కనిపిస్తోంది. ఎంటార్ టెక్ కూడా గత 2 సెషన్స్లో స్ట్రాంగ్ మొమెంటం చూపించింది. స్టాక్ దాదాపు 18% వరకు పెరిగింది. ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ సెక్టర్స్పై మార్కెట్ ఇంట్రెస్ట్ పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ని క్లోజ్లీ మానిటర్ చేస్తున్నారు. మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఇవాళ బిగ్గెస్ట్ షాక్ కేన్స్ టెక్నాలజీ. ఈ స్టాక్ ఒక్కరోజులో 19% వరకు పడిపోయింది. హై గ్రోత్ స్టాక్స్లో వాలటాలిటీ ఎంత ఫాస్ట్గా రావచ్చో ఇది మళ్లీ చూపించింది. అందుకే మిడ్ క్యాప్ మరియు మొమెంటమ్ స్టాక్స్లో ఇన్వెస్టర్స్ రిస్క్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎన్ఎల్సి ఇండియా ఇవాళ మార్కెట్ అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకుంది. స్టాక్ 18% పైగా పెరిగి ఆల్ టైమ్ హై చేరింది. కంపెనీ స్ట్రాంగ్ క్వార్టర్లీ నంబర్స్ ప్రకటించింది. ప్రాఫిట్ 189% పెరిగింది. క్వార్టర్లీ ప్రాఫిట్ 1,394 crore. రికార్డ్ యాన్యువల్ కోల్ ప్రొడక్షన్. హైయెస్ట్ ఎవర్ యాన్యువల్ ప్రాఫిట్ 3,769 crore. అంతేకాదు, షేర్ హోల్డర్స్కి ఫైనల్ డివిడెండ్ కూడా రికమెండ్ చేసింది. స్ట్రాంగ్ ఎర్నింగ్స్ మరియు ఆపరేషనల్ గ్రోత్ కారణంగా పిఎస్యు సెక్టర్పై పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తోంది. ఇవాళ హెల్త్ కేర్ సెక్టర్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూపించింది. ప్రత్యేకంగా సిప్లా క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత స్టాక్ దాదాపు 7% వరకు పెరిగింది. స్ట్రాంగ్ ఎర్నింగ్స్ కారణంగా ఫార్మా సెక్టర్ సెంటిమెంట్ పాజిటివ్గా మారింది. కానీ మరోవైపు సన్ఫార్మా యుఎస్ మార్కెట్లో ఒక ప్రాడక్ట్ రీకాల్ ప్రకటించింది. డాక్సోరూబిసిన్ ఇంజెక్షన్లో పాసిబుల్ గ్లాస్ పార్టికల్స్ ఉండే అవకాశం కారణంగా వాలంటరీ రీకాల్ ప్రారంభించింది.
ఇది టెంపరరీ ఆపరేషనల్ ఇష్యూ అయినప్పటికీ యుఎస్ మార్కెట్ ఫార్మా కంపెనీస్కి చాలా కీలకం కాబట్టి ఇన్వెస్టర్స్ దీనిని క్లోజ్లీ ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు షుగర్ సెక్టర్ గురించి మాట్లాడదాం. గవర్నమెంట్ సెప్టెంబర్ 2026 వరకు షుగర్ ఎక్స్పోర్ట్స్పై బ్యాన్ కొనసాగించాలని నిర్ణయించింది. రీజన్ ఏమిటంటే లోకల్ షుగర్ ప్రైసెస్ కంట్రోల్ చేయడం, ఇన్ఫ్లేషన్ తగ్గించే ప్రయత్నం. ఈ నిర్ణయం తర్వాత బల్రాంపూర్ చీనీ, ధాంపూర్ షుగర్ లాంటి స్టాక్స్ 3% నుంచి 4% వరకు డిక్లైన్ అయ్యాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ తగ్గే అవకాశముంది. ఇది ఇన్వెస్టర్స్కి ఒక రిమైండర్. గవర్నమెంట్ పాలసీస్ కొన్ని సెక్టర్స్పై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇంకో ఇంపార్టెంట్ రీజన్ కంపెనీ రిజల్ట్స్. భారతీ ఎయిర్టెల్, సిప్లా, ఎన్ఎల్సీ ఇండియా లాంటి కంపెనీస్ స్ట్రాంగ్ నంబర్స్ రిపోర్ట్ చేశాయి. గుడ్ ఎర్నింగ్స్ వస్తే ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే బ్యాంకింగ్, ఫార్మా, పిఎస్యు సెక్టర్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ట్రంప్ అండ్ షీ జిన్పింగ్ మీటింగ్ని క్లోజ్లీ వాచ్ చేస్తోంది. ఎందుకంటే యుఎస్ అండ్ చైనా ప్రపంచంలో లార్జెస్ట్ ఎకానమీస్. ఈ రెండు కంట్రీస్ మధ్య టెన్షన్స్ తగ్గితే 1. గ్లోబల్ ట్రేడ్ ఇంప్రూవ్ అవుతుంది. 2. ఎకనామిక్ గ్రోత్ ఫియర్స్ తగ్గుతాయి. 3. ఇన్వెస్టర్స్ రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతారు. అందుకే స్టాక్ మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ చేశాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. యుఎస్ అండ్ చైనా అంటే ప్రపంచ ఎకానమీకి రెండు పెద్ద ఇంజన్స్ లాంటివి. వీళ్ల మధ్య ప్రాబ్లమ్స్ పెరిగితే ట్రేడ్ స్లో అవుతుంది, కంపెనీస్ ప్రాఫిట్స్ ఇంపాక్ట్ అవుతాయి, గ్లోబల్ మార్కెట్స్ ఫియర్లోకి వెళ్తాయి. కానీ టాక్స్ పాజిటివ్గా ఉంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఫారెన్ మనీ ఈక్విటీ మార్కెట్స్లోకి రావచ్చు, ఇమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండియా బెనిఫిట్ పొందవచ్చు. అందుకే ఇండియన్ మార్కెట్ కూడా యుఎస్ చైనా న్యూస్ని చాలా క్లోజ్లీ ఫాలో చేస్తుంది. ఇవాళ ఇండియన్ స్టాక్ మార్కెట్ స్ట్రాంగ్ రికవరీ చూపించింది. సెన్సెక్స్ దాదాపు 790 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ 23,650 పైగా క్లోజ్ అయింది. ఈ ర్యాలీకి మెయిన్ రీజన్స్ ఇవే. యుఎస్ మార్కెట్స్, ముఖ్యంగా నాస్డాక్ అండ్ టెక్ స్టాక్స్ ర్యాలీ ఇవ్వడంతో ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. గ్లోబల్ మార్కెట్స్ గ్రీన్లో ఉంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డిస్క్లేమర్: నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ కోసం మాత్రమే. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి.